హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. గ్యాస్ బండ పరిస్థితి చూడండి ఎలాగుందో. మధ్యాహ్నం అన్నం తినేసి అన్నీ ఇంకా అలాగనే వదిలేశాను. గ్యాస్ బండ మొత్తం చిందరవందరగా ఉంది. ఇంక ఇప్పుడు సాయంత్రం అంట్లు కడిగే టైం కదా, ఇంక అప్పుడైతే మొత్తం అయితే సర్దేస్తున్నాను. కూర గిన్నెలు అలాగనే వదిలేశాను. అన్నం గిన్నెలు, పెరుగు గిన్నెలు మొత్తం అన్నీ ఉన్నాయి అనుకోండి. ఈరోజు కూర కూడా మార్చలేదు. బాండీలో కూర చేశాను. ఆ కూర కూడా అలాగనే ఆ బాండీలోనే ఉంచేసాను. రోజు అయితే సపరేట్గా తీసి ఒక గిన్నెలో అయితే పెడతాను. ఈరోజు అలాగనే ఉంచా. ఉదయం చపాతీల్లోకి బంగాళదుంప కుర్మా చేశాను కదా, ఇంకా అప్పుడు గంటలన్నీ కడిగేశాను. ఇంకా దీన్ని మార్చడం ఎందుకులే అని చెప్పేసి ఆ బాండీలోనే అలాగనే ఉంచేసాను. అంతా చిందరవందరగా ఉంది. ఇంకా తీసేసి మొత్తం అయితే మార్చేస్తున్నా. బంగాళదుంప కూర ఎక్కువసేపు బయట ఉంచామనుకోండి వాసన వచ్చింది ఈ ఎండలకి. ఫ్రై కానీ పులుసు కూర కానీ ఏదైనా సరే బంగాళదుంప మాత్రం బయట ఉంచకూడదు, వాసన వచ్చేస్తుంది. మధ్యాహ్నం అన్నం తిన్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం అయితే మంచిది. గోడు చిక్కుళ్ళు అలాంటివి ఉంటాయి చూడండి, అవి కూడా వాసన వస్తాయి. వాటర్తో వండుతాం కదా, ఆ కూరలు మాత్రం తప్పనిసరిగా వాసన వస్తాయి. ఈరోజు వీడియోలో టీ పెట్టేలోపు నేను ఏమేం పనులు చేశానో చూపిస్తాను చూడండి. ఒక టీ కాగేలోపు నేను చాలా పనులు అయితే చేశాను. ఆ పనులు ఏంటి అనేది తర్వాత అయితే చూపిస్తాను. ప్రస్తుతానికైతే గ్యాస్ బండ మీద మొత్తం అయితే తీసి సర్దేశాను. ఇంకా కూరలన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పడేశాను. ఫ్రిడ్జ్లో కూరలు పెట్టేటప్పుడే నాకైతే ఒకటి కనిపించింది ఉదయం పూట. అదైతే మర్చిపోయాను నేను. ఒక్కోసారి అంతే మర్చిపోతూ ఉంటాను. గుర్తుకొచ్చింది అనుకోండి, ఇంకా ఒక టైం అని ఉండదు, ఏమైనా ఉండదు. ఇంకెప్పుడు పడితే అప్పుడు చేయటమే ఆ పని. అవి తాగలేదనుకోండి తలనొప్పి వచ్చేసిద్ది. ఇంకా అసలు గుర్తుకొచ్చినప్పుడే ముఖ్యంగా తలనొప్పి కూడా వచ్చింది. గుర్తు రాలేదనుకోండి తలనొప్పి ఉండదు, ఏముండదు. అది కాక ఉదయం నుంచి ఈరోజు ఏంటో కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది అనుకున్నా కానీ అంతగా పట్టించుకోలేదు. ఏంటంటే విషయం టీ పెట్టుకోలేదు. పాల గ్లాస్ చూడండి, పాల గ్లాస్ నిండుగా పాలు అలాగనే ఉన్నాయి. ఇప్పుడు కూరలు ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అవి పెట్టడానికి ఫ్రిడ్జ్ తీసినప్పుడు పాల గ్లాస్ అయితే కనిపించింది. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు, అయ్యో ఈరోజు టీ పెట్టుకోలేదే అని చెప్పేసి. పాలు కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత టీ పెట్టుకుందామని గ్లాస్ అయితే బయట పెట్టేశాను. మరి చల్లగా ఉన్నప్పుడు టీ పెట్టుకున్నాం అనుకోండి ఇరిగిపోతాయేమోనని. అసలే ఎండలకి జాగ్రత్తగా ఉండాలి. చలికాలం అలా అయితే పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ ఎండాకాలం మాత్రం ఏ అయినా పొయ్యి మీద కాగబెట్టాలంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. గ్యాస్ కూడా సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఇంకా కాలు దుడుచుకునే పట్టలు అయితే ఉతికేసాను ఉదయం పూట. అవన్నీ అయితే తీసేశాను. ఈరోజు ఇంట్లో కొంచెం సిమెంట్ పని అయితే చేస్తున్నారు. పక్కన గొంతు ఉంది కదా, చిన్న గొంది, అందులో 2 బండ్లు అయితే కొంచెం లేపాములేండి మేమే. ఇంకా బాత్రూమ్ పైప్ కొంచెం రిపేర్ వచ్చింది. ఇంకా రిపేర్ కోసమని బండ్ల బగలగొట్టి తీసేపిచ్చాము. చిన్న పని కోసం ఎవరన్నా రావాలంటే ఏమొస్తారు, ప్రత్యేకంగా 2 బండలు. ఆ 2 బండ్లకి ఎవరు వస్తారు, రారు కదా. ఇంక ఇంటి దగ్గర చిన్న పని అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళనైతే పిలుచుకొచ్చి చూపిస్తే చేస్తాంలే అని ఇంక చేస్తున్నారు. ఇంకా పట్టలు బయట ఉన్నాయి కదా, ఇంకా సిమెంట్ దుమ్ము ధూళి పడిద్దిలే అని చెప్పేసి అవి అయితే తీసి పక్కనైతే పెట్టేశాను. అందులో మందంగా ఉన్న పట్ట అయితే ఆరలేదు. కిందే వేసాను కదా, అన్నీ ఆరిపోయినాయి. ఎండలు మామూలుగా ఉన్నాయి, ఇంకా డాబా మీద వేయాల్సిన అవసరం కూడా లేదు. కింద వేస్తేనే శుభ్రంగా ఆరిపోతున్నాయి. కాలు దుడుచుకునే పట్టాలు కూడా మొత్తం చినిగిపోయి పిలకలు పిలకలు అయిపోయినాయి. మీరందరూ చాలా రోజుల నుంచి చెప్తున్నారు, అక్కడ గ్యాస్ పై దగ్గర ఇలా స్టిక్కర్స్ అంటించుకో చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుందని. మీరు చెప్పంగా ఎప్పటికో అంటించాను. ఇప్పుడు మాత్రం చూడటానికి నీట్గా ఉంది. నాకు పని కూడా చాలా ఈజీగా ఉంది. ఆ అట్టలు కవర్లు వేసినప్పుడు క్లీన్ చేసుకోవడానికి కష్టంగా అనిపించేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. ఎక్కువ ఆయిల్ మరకలు అంటట్లేదు, ఎక్కువ వేయి కూడా అంటుకోవట్లేదు. అంటుకున్నా కానీ కొన్ని వాటర్ జల్లి క్లీన్ చేస్తేనే నీట్గా క్లీన్ అయిపోతుంది. చాలా బాగున్నాయి, అసలు ఏ ఇబ్బంది లేదు. మాలాగా టైల్స్ లేని వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి స్టిక్కర్స్ తీసుకొని అంటించుకోండి. నీట్గా ఉన్నాయి చూడటానికి, మనకు పని కూడా తేలిగ్గా ఉంది. ఇవి పాడవ్వట్లేదు. నేను 20 రోజులు అవుతుంది కదా అంటించేసి, ఇప్పటికి కూడా పాడవ్వలేదు. కొంచెం వేడికి కానీ ఏమన్నా అవ్వటం కానీ ఏమీ జరగలేదు. చాలా బాగున్నాయి. స్టిక్కర్స్ కావాలి అంటించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తీసుకొని అంటించుకోండి, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంక ఇప్పుడు టీ అయితే పెట్టేశాను కదా, టీ పెట్టేలోపు నేనైతే చేసిన పనులు, ముందు పొయ్యి మీద డికాషన్ పెట్టాను కదా, ఆ డికాషన్ కాగేలోపు ఇంకా బట్టలు అయితే తీస్తున్నాను. అవి కాగేదాకా ఖాళీగా వంటగదిలో నుంచోటం ఎందుకు, చెమట్లు కారిపోతున్నాయి. వంటగదిలో అసలు ఉండలేము. పని చేస్తా అటు ఇటు తిరుగుతూ ఉన్నా కానీ కొంచెం అలసటగా అనిపించదు, చెమటది రాకుండా ఉంటుంది. కానీ ఒకే చోట నుంచొని ఉన్నామనుకోండి చెమట కారిపోతూ ఉంటుంది. అందుకని ఒకే చోట ఉండకుండా కొంచెం అటు ఇటు తిరుగుతూ పనులు చేసుకోవటం అయితే బెస్ట్. ఇంకా బట్టలన్నీ తీసి కుర్జీలు అయితే వేసాను. బయట అయితే మంచం ఒకటి వాల్చింది. నవీన్ అయితే మధ్యాహ్నం బయట పడుకొని కాసేపు ఫోన్ చూసుకుంటాడు. ఇంట్లో మేము టీవీ అది చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ నాన్న అరుస్తాడు, డిస్టర్బ్ అయిద్దని చెప్పేసి బయట కూర్చొని కాసేపు ఫోన్ చూసుకుంటాడు.
ఇంకా ఉదయం సాయంత్రం అనుకోండి ఫుల్ ఆటలేను, ఎక్కువ ఆటలు ఆడుతూనే ఉంటాడు, తక్కువ ఫోన్ చూసుకోవటం అయితే. ఇంట్లో ఉంటే చూసుకుంటాడు కానీ లేకపోతే మాత్రం తక్కువే. ఇంకా మంచం మీద బెడ్షీట్ అదంతా సరి చేసి దీంట్లో కూడా సరిగా వేసాను. డికాషన్ కాగేలోపు ఈ పనులు అయితే చేశాను. ఇంక ఇప్పుడైతేనేమో పాలు పోసాను. పాలు పోసిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసి ఈ పాలు మరిగేలోపు కూడా ఇంకొక పని అయితే చేసి వచ్చాను. ఆ పని ఏంటిదో చూసేయండి. పాలు పోసిన తర్వాత మాత్రం గ్యాస్ అనేది బాగా సిమ్లోనే ఉండాలి. అదిగాక నేను పెద్ద గిన్నె పెట్టాను కదా, పెద్ద గిన్నె పెట్టాను. టీ అనేవి కొంచెం ఉన్నాయి కాబట్టి పొంగిపోవు. అలా కాకుండా చిన్న గిన్నె పెట్టామనుకోండి, మనం ఎంత సిమ్లో పెట్టినా సరే పొంగిపోతాయి. ఇంక ఇంట్లో అయితే కొంచెం సిమెంట్ పని చేశారు కదా, ఇంకా ఆ పని అయితే అయిపోయింది. ఎంత పనులండి, చిన్న పనేను, ఎంతోసేపు పట్టదు. దానికి ప్రత్యేకంగా మనకు మనుషులు రావాలంటే ఏమొస్తారు. ఇంకా ఆ పని అయితే అయిపోయింది. లైట్గా ఇక్కడ సిమెంట్ పడితే ఇంక మొత్తం అయితే శుభ్రంగా కసువులు అయితే ఊడుస్తున్నాను. అక్కడ చూడండి, మీకు ఒక చిన్న డబ్బా కనిపిస్తుంది కదా, ఆ డబ్బాకైతే ఒక పట్ట లాంటిది అయితే కుట్టారు చూడండి. నేను పట్టుకున్నాను కదా ఇప్పుడు చేతితో, అది క్యాన్ లాంటిది. దాంతో అయితే కరువు పనికి వెళ్ళేటప్పుడు వాటర్ అయితే తీసుకెళ్తారు. పట్ట కట్టారు కదా, ఆ పట్ట అనేది తడిపారు అనుకోండి, మంచినీళ్ళు చల్లగా, అసలుకి ఫ్రిడ్జ్లో పెట్టే నీళ్ళు కూడా అంత చల్లగా ఉండవు, చాలా చల్లగా ఉంటాయి. ఎండకెళ్ళి ఎండలో పనిచేస్తారు కదా, పనిచేసినప్పుడు చల్లటి నీళ్లు తాగారనుకోండి, ఎండలో పనిచేసిన కష్టం మొత్తం మర్చిపోతారు, హాయిగా అనిపించిద్ది. అందుకని ప్రతిరోజు అయితే అది తీసుకెళ్తారు. పొలం వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంక ఇలాగనే తీసుకెళ్తారు. ఒక బాటిల్కి ఒక పట్ట లాంటిది కట్టుకొని తీసుకెళ్ళటం, లేదనుకోండి మిరపకాయలు కోసేటప్పుడు మంచినీళ్ళు ఇస్తారు కదా, వాటర్ క్యాన్స్, వాటికి కూడా మొద్దు పట్ట లాంటిది, ఇలాంటి పట్టే తడిపేసి వాటి మీద వేసారనుకోండి, మంచినీళ్ళు అనేవి చల్లగా ఉంటాయి. ఆ మొద్దు పట్ట అనేది నీళ్ళు ఎక్కువ పీల్చేసిద్ది, తడి ఆరిపోవటానికి కూడా చాలా టైం పట్టిద్ది. అందుకని చెప్పేసి మంచినీళ్ళు ఎక్కువ సేపు చల్లగా ఉంటాయి. మన ఇంట్లో బాన్లో మంచినీళ్ళు కూడా బాగా చల్లగా ఉండాలంటే నైట్ పడుకునేటప్పుడు మంచినీళ్ళు బాన్ అనేది మనం బయట పెట్టామనుకోండి, అంటే కుండ అనేది మనం బయట పెట్టామనుకోండి, అసలు మంచినీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. నైట్ అంతా తడిపుంచామనుకోండి, తెల్లారేపటికి మంచినీళ్ళు బాగా కూల్గా వచ్చేస్తాయి. ఈ ఎండలకు మాత్రం మనకు మంచినీళ్ళు చల్లగా ఉండాలి. నేనైతే క్యాన్కి క్లాత్ చుట్టాను కదా, నైట్ పడుకునేటప్పుడు అయితే అది తడిపేస్తాను. ఇంకా లేదనుకోండి ఉదయాన్నే తడిపేస్తాను. ఎప్పుడైనా సరే ఆ క్లాత్ అనేది ఆరిపోయిందనుకోండి, ఇంకా తడుపుతూ ఉంటాను. ఇంక ఇక్కడ బయట కసువులు అయితే ఊడ్చేస్తాను కదా, కసువులు ఊడ్చేసి మొత్తం నీళ్ళు అయితే చల్లాను. ఇంక నీళ్లు చల్లాను కదా, అంతా సిమెంట్ పడి రోత రోతగా ఉందిలే అని చెప్పేసి ఇంకా చీపిరి తీసుకొని అయితే ఊడుస్తున్నాను. ఇదైతే ఈతాకు చీపిరి, పాతదైపోయింది, మొద్దులాగా అయిపోయింది. ఇంక ఇదైతే ఇలా ఊడ్చుకోవడానికి వాటికైతే బాగా ఉపయోగపడిద్ది. పుల్లల చీపిరి అనుకోండి, మనం వంగి రుద్దాలి. ఒక్కోసారి ఏమనిపించిద్ది అంటే మనకి కష్టంగా అనిపించిద్ది అలా వంగి రుద్దాలంటే, అందుకని నేను ఎక్కువ శాతం దీన్నే వాడుతూ ఉంటాను. ఇంకా మరీ ఎక్కువ మట్టిగా ఉంది, రుద్ది కడగాలి అనుకున్నప్పుడు మాత్రం ఇంకా పొలాల చీపురు పెట్టి అయితే రుద్ది కడుగుతాను. ఇలాంటి ముద్దు చీపుర్లు పడేయకుండా వాడుకోండి, మనకు బాగా ఉపయోగపడతాయి. ఇంక ఇదిగోండి టీ అయితే కాగిని, నేను పాలు పోసిన తర్వాత ఇవి కాగేలోపు చేసిన పని అయితే చూశారు కదా, బయట వరండా వాటికి కసు ఉచ్చేసి నీళ్లు జల్లేసి శుభ్రంగా అయితే కడిగేశాను. టీ పెట్టుకునేలోపు ఖాళీగా ఉండకుండా ఈ పనులు అయితే చేసుకున్నాను. ఒక్కచోట నుంచొని ఉండాలన్నా కూడా విసుగిసుగ్గా ఉంటుంది. టీ తాగేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే మడతేసాను. ఇదైతేనేమో ఇంకా ఉదయం పూట వీడియో. నైట్ అయితే అన్నం చాలా మిగిలింది. మిగలటం కాదులే, నేనే కావాలని ఎక్కువ వండాను. ఎందుకంటే ఉదయం పూట టిఫిన్కి వండిద్దిలే అని. ఇంట్లో ఇంకా పిండ్లు అయితే ఏం లేవు. నిన్న చపాతీలు చేశాను, మొన్న సేమియా ఉప్మా చేశాను. ఇంకా ఏ టిఫిన్ అయితే ఇంట్లో వాళ్ళు తినరు. బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నా డబ్బులు వేస్టే కానీ అవి అయితే కడుపు నిండవు. అందుకని కొంచెం అన్నం అయితే ఎక్కువ వండాను, పులిహార చేద్దాంలే అని. ఇంట్లో అయితే నిమ్మకాయలు ఉన్నాయి ఎలాగో, ఇంక నిమ్మకాయలు ఉన్నాయి కదా పులిహార చేసేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా చేస్తున్నాను. కానీ నవీన్ తినడానికైతే ఇష్టపడ్డాడు. ఇంకా ఒక్క పూటకే కదా ఎలాగోలా తింటాడులే అని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా పులిహార ప్రాసెస్ అంటే మన అందరికీ తెలిసిందేగా. ఇందులో అయితే నిమ్మరసం పిండేశాను. ఇంకా పల్లీలు, తిరగమాత గింజలు, పచ్చిమిర్చి కానీ అల్లం కానీ కొంచెం దంచి వేసుకున్నాం అనుకోండి, పులిహార అనేది మనకి పులుపు ఉంటుంది కదా, ఆ పులుపుకి కొంచెం ఘాటు తగిలిందంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి నేనే తింటాను, మా ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు. నాకు చాలా ఇష్టం. పులిహోరలో పచ్చిమిర్చి కానీ ఎండుమిరపకాయలు కానీ నంచుకొని తింటుంటే చాలా బాగుంటాయి. పుల్లంగా కారంగా పులిహోర బాగుంటుంది. పులిహోర కలిపేటప్పుడు మాత్రం మిరపకాయలు తీసి పక్కన పెడతాను. ఎందుకంటే అందులో పచ్చిమిర్చి గింజలు అవన్నీ రాలుతాయి కదా, పిల్లలు తినడానికి మంటగా అనిపించింది. కొన్ని పచ్చిమిరపకాయలు ఏంటంటే చాలా ఘాటుగా ఉంటాయి. ఆ ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయలు ఇందులో అంతే కలిపేసామనుకోండి, పిల్లలు కొంచెం కారం అనేది ఎక్కువగా ఉండి తినటానికి మంట అని తినరు.
చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, మరి చిన్న చిన్న పిల్లలు వాళ్ళైతే ఇంకా అస్సలుగా తినరు. అందుకని పచ్చిమిరపకాయలు అనేవి సపరేట్గా పెట్టుకొని పులిహోర కలిపిన తర్వాత పచ్చిమిర్చి అందులో వేసుకోవటం అయితే మంచిది. పులిహోర ఎక్కువ కారం పట్టకుండా ఉండిద్ది. మనం కారం తినాలి అనుకున్న వాళ్ళమైతే మనం పచ్చిమిర్చి నంచుకుంటాం కదా, సరిపోయిద్ది మనకైతే. ఉదయాన్నే టిఫిన్ పని అయితే చేసేసాను. టిఫిన్ చేసి పక్కనైతే పెట్టేశాను. రోజు కొంచెం బూజు దులుపుతున్నానని చెప్పాను కదా, ఇంక ఈ రోజైతే వంటగదిలో ఉన్న అరమార్లు అయితే తుడిచిపెట్టుకుంటున్నాను. కడగటాలు అవన్నీ చేయట్లేదులేండి, ఎండలకి ఎక్కడ కడుగుతాం. ఏ అరక ఆర సామాన్లన్నీ తీసి ఇలా కింద పెట్టేసుకొని ఇంకా పేపర్లు కూడా తీసేసి శుభ్రంగా అయితే కసువు ఊడుస్తున్నాను. ఎక్కువ డస్ట్ కూడా లేదులేండి, అరమార నీట్గానే ఉంది. ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉంటాను కదా. ఇంకా పేపర్లు కూడా ఇవే వేస్తున్నాను. ఇవి కవర్లే కదా, పాడవలేదు, చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా అందులో కొత్తవి వేయటానికి కూడా లేవు నా దగ్గర. ఉన్నాయి అనుకోండి, ఇవి తీసి పడేసి కొత్తవి అయితే వేసుకోవచ్చు. ఇంకా ప్రస్తుతానికి లేని కూడా లేవు. ఇవి తీసి పడేసి న్యూస్ పేపర్లు వేసాను అనుకోండి, అవి కొన్ని రోజులకి నల్లగా అయిపోతాయి. మళ్ళీ వాటిని తీసి పడేసి మళ్ళీ పేపర్లు వేసుకోవటం అది కొంచెం కష్టంగా అనిపించిద్ది. ఇవి అనుకోండి మనకి చూడటానికి నీట్గా ఉంటాయి, నల్లబడవు. ఎప్పటికప్పుడు వారానికి 10 రోజులకు ఒక్కసారి తుడుచుకుంటా ఉన్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటాయి. ఈ రోజైతే వంటగదిలో అరమార్ల వాటికి అయితే తుడుస్తున్నాను. పక్కన అక్కడ టబ్బు కనిపిస్తుంది కదా, అక్కడ ఒక అర ఉంది కదా, ఫస్ట్ ఆ అర అయితే తుడిచి క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంక ఈ అరమార అయితే తుడుస్తున్నాను. ఇంక ఇవేలండి హారలు ఉంది, ఇంక ఇంతకంటే హారలు అయితే ఏం లేవులే. ఇంకా గ్యాస్ పండ కింద గూళ్ళు ఉండేవి కదా, అవి అయితే ఇంకెప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇంకా అంట్లు సర్దుకునేటప్పుడు కొంచెం అరమార్ల అంట్లు అనేవి తక్కువగా ఉన్నాయి అనుకోండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా దాన్ని అయితే ప్రత్యేకంగా క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంక ఇవన్నీ అయితే తుడిచిపెట్టుకుంటున్నాను. కడగాల్సిన అవసరం కూడా లేదు, ఇవన్నీ నేను ఎప్పుడు వాడుకునేవి కదా. ఏ డబ్బా ఖాళీ అయిందనుకోండి, ఆ డబ్బా అంట్లు కడిగేటప్పుడు వేసి కడిగేస్తూ ఉంటాను కాబట్టి ఇంక వీటిని ప్రత్యేకంగా కడగాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కువ అవసరం వాడుకుంటాం అనుకున్న సామాన్ల వాటికే నేను ఇలా అరమారలో ఉంచుకుంటాను. అవసరం లేదు అనుకున్నవి మాత్రం ఇంకా బల్ల మీద పెట్టేస్తాను. ఒక అట్టపెట్టెలో వేసి అట్టపెట్టెలో పెట్టేశాను. అవన్నీ పెట్టుకోవడానికి నాకు అరమారలు ఎక్కువ లేవు. వాటన్నిటిని తీసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే ఓపిక నాకు లేదు. ఎందుకో పనికిరాని అన్నీ పెట్టుకోవటం, వాటిని కడుక్కోవటం, తుడుచుకోవటం ఇదంతా అవసరం అంటారా మనకి. సామాన్లు అయితే తుడిచేసి ఇంకా అరమార్లు అయితే సర్ది పెట్టుకుంటున్నాను. ఇంక ఈ రోజుతో అయితే బూజు దులిపే పని అయితే చాలా బట్టికి అయిపోయింది. బట్టలు కూడా రోజు కొన్ని అయితే ఉతికేస్తున్నా కదా. ఇప్పుడు మరీ ఎక్కువ క్లీన్ చేసినా సరే గాలి దుమ్ముల కాలం కదా, మళ్ళీ దుమ్ము వస్తానే ఉంటుంది. ఏదో తిరణాల ఇల్లు శుభ్రంగా ఉండాలని చెప్పేసి చేస్తున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.